హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. ఇంకా ఇది వచ్చేసి అయితే ఈ మంగళవారం కాకుండా పోయిన మంగళవారం వీడియో అండి. ఇంకా చాలా లేట్ అయిపోయింది. అప్పుడు షూట్ చేశాను కానీ ఇంకా అప్లోడ్ చేయడంలో ఇంకా లేట్ అయిపోయిందనమాట. సో ఇంకా ఎందుకంటే ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. మళ్ళీ ఇప్పుడు కూడా కొన్ని చెప్తాను కారణాలు. ఏం లేదు, మా చిన్నత్తయ్య వాళ్ళ కొడుకుది మ్యారేజ్ అనమాట. అంటే సొంత మా అత్తమ్మ వాళ్ళ యారాలన్నమాట. వాళ్ళ కొడుకుది. నాకు ఇక వరుసకు మరిది అవుతాడు. సో అతని మ్యారేజ్ అనమాట. ఇక సొంతము వాళ్ళు కాబట్టి ఇక మస్ట్ ఉండాలి కదండి. ఇక పెళ్లి పనులు అవి ఇవి చూసుకోవాలి. ఇక అందులో నేను కోడలు అవుతాయి కదా. మళ్ళీ అంటే వేరే అక్క వాళ్ళు కూడా వస్తారు, ఇక కోడళ్ళు వస్తారు కదండి. ఇక అందరితో పాటు నేను ఇక అట్లా పెళ్లి కొడుకు చేయడం, మళ్ళీ మా అత్తయ్య వాళ్ళు పెళ్లి కొడుకు చేయడము, ఇంకా చాలా ఉండే అండి. బియ్యాలు పోయడము, మళ్ళీ ఇంకా చిన్న డిన్నర్ అని పెద్ద డిన్నర్ అని ఇట్లా ఉంటాయి కదా. అట్లా తిరగడమే ఎక్కువ అయిపోయింది అనమాట. ఇక ఇంటికి వచ్చేసరికి 1-2 అవుతుండే అనమాట. అంటే లేట్ నైట్ అయిపోతుండే. సో ఇక అట్లా మాకు నిద్ర కూడా అస్సలు ఉండకపోతుండే అనమాట. ఇక సో ఇంకా అందుకనే ఇంకా నేను ఏం షూట్ చేయలేదండి ఇక బిజీలా. అయినా ఇక అక్కడ షూట్ చేసే అంత ఉండదు కదండి. ఇక అందరూ ఇక కొంతమందికి ఇష్టం ఉండదు కదా కెమెరాలో కనబడడం. ఇక అనేసి ఇక పక్కకు పెట్టేసాను అనమాట ఫోను. ఏం షూట్ చేయలేదు ఇక. ఖాళీగా ఇది ట్యూస్డే రోజు చేసిన వ్లాగ్ అనమాట. సో అది ఫ్రెండ్స్. ఇంకా అట్లా బిజీ ఉండే అనమాట. ఇంకా పిల్లల్ని చూసుకోవడము, ఇక అక్కడ తెలుసు కదా మీకు ఇక పెళ్లి పనులు ఎట్లా ఉంటాయో. సో అదనమాట. తర్వాత ఇక ఇక్కడ వ్లాగ్లోకి వెళ్తానైతే చెప్పాను కదా ట్యూస్డే రోజు అనేసి. ఇక మొత్తం పని అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇక దేవునికి దీపం కూడా పెట్టేశాను. చెప్పాను కదా ఫోటోలు కొంచెం వేరే సైడ్ పెట్టానని ఇంతకుముందు వ్లాగ్లో. ఇక అదే కంటిన్యూషన్ అనమాట. అంటే సోమవారం రోజు పెట్టాను కదా, ఇది మంగళవారం అనమాట, కంటిన్యూ పార్ట్. సో ఇంకా ఏమంటారు, ఫొటోస్ అయితే ఇక అక్కడ పక్కన టేబుల్ మీద పెట్టేశానండి. ఇక అక్కడనే పెట్టి అక్కడనే పూజ చేస్తున్నాను అనమాట. ఇక పిల్లల్ని అయితే తీసుకొని వచ్చాను. ఇంకా ఏమంటారు, ఇక అవన్నీ బాటిల్స్ బాక్సెస్ అవన్నీ తీసేసానమాట. ఇక రాగానే తీసేస్తానమాట. బాటిల్స్ క్యాప్స్ కూడా తీసి పక్కన పెడతాను. అంటే స్మెల్ వస్తుంటాయి కదా బాటిల్స్ మూత. అందుకని ఇంకా మూత పెట్టి పెట్టి లోపల ఇది స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా. అందుకని తీసి పెడితే ఏమవుతుందంటే మూతలు కొంచెం స్మెల్ అనేది పోతుంది అనమాట. సో అట్లా క్యాప్స్ తీసి పెడతానమాట. సో ఇక ఇక్కడైతే చాయ్ అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టాను. ఇక తొందరనే వండుతున్నాను అనమాట. ఇంకెందుకంటే ఇక నాకు కూడా కొంచెం ఆకలి అవుతుంది తెలుసు కదా. ఇక మంగళవారం సోమవారం వస్తే ఇక ఒకటే పూట అన్నం అయిపోతుంది కదా. ఇక నాకు సాయంత్రం వరకు బాగా ఆకలి అవుతుంది అనమాట. ఇంకా సరే అనేసి ఇంకా వండుతున్నాను అనమాట. ఇంకా అందులో ఏంటంటే మేము కొంచెం ఫంక్షన్కి వెళ్ళేది ఉందండి. చెప్పాను కదా మ్యారేజ్ ఉందనేసి. దానికి సంబంధించింది అనమాట. ఇక ఆ రోజు అంతకంటే ముందు రోజు మండే రోజు నేను సాంబార్ చేశాను కదా, మీరు ఇంతకుముందు వ్లాగ్లో చూస్తే. అయితే అదే సాంబార్ ఉండే అనమాట. ఇక మేము కూర ఏమి వండలేదు. అంటే పొద్దున్న టమాటా కర్రీ చేశానండి. ఇక మా ఆయన మటుకు టమాటా కర్రీ ఏదో చేశాను, గుర్తులేదు, పోయిన వారం కదా. ఇక తినేసిండు. కొంచెమే ఉండే టమాటా మెంతం చేశాను. ఇంకా టిఫిన్ బాక్స్ కట్టుకొని వెళ్ళాడు. ఇక పిల్లలైతే తీసుకొని వచ్చాను కదా. ఇక సాంబార్ ఉండే, ఇక అన్నం వండేసి కొంచెం సాంబార్ వేసుకొని తినేసి వెళ్దాం అన్నట్టు ఇక వండుతున్నాను అనమాట. అంటే మెయిన్ ఏంటంటే నాకు ఆకలి అవుతుందని కాదు కానీ ఫంక్షన్ ఉందని చెప్పిన కదండి, దానికోసము. ఇక పిల్లలకు కూడా తినబెట్టుకొని పోతే ఇక ఫంక్షన్లో కొంచెం లేట్ కూడా కావచ్చు కదా. ఇక వాళ్ళకు కూడా ఆకలి అవుతుంటుంది అనేసి ఏదన్నా ఫంక్షన్కి వెళ్తున్నామంటే జర పిల్లలకు తినబెట్టుకొని వెళ్తే జర బాగుంటుంది కదా అనేసి వండుతున్నా అనమాట. కొంచెం అయితే సాంబార్ ఉంది. పొద్దున ఇక మా ఆయన సాంబార్ కూడా తినేసి వెళ్ళిండు. బాగుంటుంది సాంబార్ అయితే. ముందు రోజు చేసింది మళ్ళీ తర్వాత రోజు తింటే బాగా మంచిగా మగ్గుతుంది కదండి. ఏమంటారు, మంచిగా ఇదైపోతుంది అనమాట. సాంబార్ మంచిగా అనిపిస్తుంది నాకు నెక్స్ట్ డే రోజు తింటే. ఎండాకాలం అయితే ఖరాబ్ అయిపోతుంది కానీ మామూలుగా ఈ వర్షాకాలం చలికాలం అయితే మంచిగా ఉంటుంది. ఈ ఎండాకాలం అయితే ఏం చేస్తాను, మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ మళ్ళీ తీసి దాన్ని వెచ్చబెట్టేసి ఇంకా అన్నంలో వేసుకొని తినడమే. సో అట్లా చేస్తా అన్నట్టు. ఇక సో ఇక్కడైతే ఇక నైట్ అనమాట. ఇంకా పిల్లలు అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చాను కదండి. ఇక స్నాక్స్ అయితే తిన్నారు, అదొకటి ఇదొకటి. ఇక ఇక్కడైతే మా హస్బెండ్ అయితే ఇక వచ్చే ముంగట అయితే రెడీ అవుతున్నాం అనమాట. ఇంకా రాలేదు. ఇగో రెడీ అయ్యాను, పిల్లల్ని కూడా రెడీ చేశాను. ఇక అన్నం కూడా తిన్నామండి, పిల్లలకు తినిపించి ఇక నేను కూడా కొంచెం అంత అన్నం తినేసాను. అదే సాంబార్ వేసుకొని ఇక కూర ఏమి వండలేదు అనమాట. ఇక ఎట్లాగో దావత్కి వెళ్తున్నాం కదా, ఇంకా అక్కడనే తినేద్దాంలే అనేసి ఇంకా తినేసినాం అనమాట. ఇక దీపాలు అయితే ఇంకా మంచిగా వెలుగుతున్నాయి. కొంచెం అంతనే ఉంది ఇంకా ఆయిల్ అయితే చూపిస్తున్నాను జస్ట్ అంతే.
సో అదనమాట. ఇక టైం చూస్తున్నారా 7:30 అవుతుంది. అంటే కొంచెం ఇంకా అడిగేసి వస్తా అన్నాడనమాట మా హస్బెండ్. ఆఫీస్లో అయితే కొంచెం ఫంక్షన్ ఉంది కదా అనేసి ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేశాను. ఇగో మా హస్బెండ్ అయితే వచ్చాడండి. వస్తూ వస్తూ పూలు తీసుకొచ్చాడనమాట. చెప్పాను కదా పెళ్ళి అనేసి, పెళ్ళి తర్వాత అనమాట పెళ్లి కొడుకుని చేయడానికి వెళ్తున్నాము. ముందు రోజు ఏంటంటే మా అత్తయ్య వెళ్ళిందండి పెళ్లి కొడుకుని చేయడానికి. మా అత్తయ్య వాళ్ళ చిన్న కొడుకు అంటే మరిది, మా ఆయన వాళ్ళ తమ్ముడు అనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిర్రు. అంటే మా ఆయన వాళ్ళు పైసలు కలుపుకొని డ్రెస్సు, పండ్లు, పువ్వులు అవన్నీ తీసుకొని వెళ్ళిర్రు అనమాట. మాకు కుదరక మేము వెళ్ళలేదు. ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ ఉండే అనమాట. చెప్పాను కదా ఇంతకుముందు బ్లాగ్లో. ఇక అందుకని వెళ్ళలేదండి. అయితే ఇక నెక్స్ట్ డే ఏంటంటే అంటే మంగళవారం రోజు ఇక మేము ఉత్త చేతులతో పోతే బాగుండదు కదా అనేసి మళ్ళీ తోటి పెళ్లి కొడుకుకి ఈ పూలదండలు తీసుకొని మళ్ళీ ఒక స్వీట్ బాక్స్ తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఇక్కడ అయితే వస్తూ వస్తూ మా ఆయన పట్టుకొని వచ్చిండు. అదే ఇక్కడ చూపిస్తున్నాను. ఇంకా ముందు రోజు ఏంటంటే మా ఆయన మా మరిది పైసలు కలుపుకొని తీసుకురనమాట డ్రెస్ బట్ట. ఇంక నేను చూడలే కానీ తీసుకున్నారనమాట. మా ఆయన అయితే పండ్లు కూడా అవన్నీ పట్టుకొని వచ్చిండు. పూలదండ అవన్నీ తీసుకొని వస్తే మా అత్తయ్య వెళ్ళి మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు వెళ్ళి చేసిండనమాట పెళ్లి కొడుకును. సో అదనమాట. ఇక్కడైతే పువ్వులు నాకు కూడా ఫస్ట్ టైం అండి. మా ఆయన అయితే చెప్పకుండా తేవడం అంటే నాకు పెళ్ళైనప్పటి నుంచి ఒక్కసారి కూడా పూలు తీసుకురాలేదు. ఎప్పుడన్నా నేను ఇట్లా ఫంక్షన్ ఉంటే ఇట్లా బయటికి వెళ్ళేది ఉంటే పూలు తీసుకురామంటే తీసుకొస్తుండే, కానీ ఇప్పుడైతే చెప్పకుండా తీసుకొచ్చిండు అనమాట. ఏమనుకుండో ఏమో ఎట్లాగో పూలు కావాలంటది అనుకుండో ఏమో తెలియదు, కానీ ఇంకా పనిలో పని ఆ పూల దండలతో పాటు ఈ పూలు కూడా తీసుకొచ్చిండు. ఇక నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది. మంచిగా అనిపిస్తుంది కదా అట్లా. సో ఇక 30 రూపీస్ 30 రూపీస్ అంట అండి మూర మల్లెపూలు తీసుకొచ్చిండు అనమాట. మన సన్నజాజులు ఉంటాయి కదా అవి తీసుకొచ్చిండు. ఇంకా సరే అనేసి ఇక పెట్టేసుకుంటున్నా అండి. ఇక్కడైతే ఇంకా పువ్వులు అయితే ఒకటి పెద్ద మాల తీసుకొచ్చిండు, ఒకటి చిన్న మాల అదే మన మెడలో వేసే దండ ఉంటుంది కదా పెళ్లి కొడుకు చేయడానికి, ఇంకా అవైతే తీసుకొచ్చిండు. స్వీట్ బాక్స్. సో ఇక మేమైతే వెళ్తున్నాం అన్నట్టు. ఇక్కడ 7:30 8 o'clockకి అలా బయలుదేరామండి. ఇక మేము బయలుదేరే టైంకి అయితే ఇక అంతే టైం అయింది. సో ఇదేమో చిన్న పెళ్లి అంటే తోటి పెళ్లి కొడుకు అంటారు కదా, తోటి పెళ్లి కొడుకు అనమాట. చాలా రేట్లు ఉన్నాయండి. పూల దండలైనా పువ్వులైనా ఇప్పుడు ఏది కొనాలన్నా చాలా రేట్లే కదా. ఇదేమో పెద్ద పూలదండ అనమాట. సో ఇదనమాట ఫ్రెండ్స్. ఇక బయలైతే దేరుతున్నాము. ఇంకా ఆ రోజు నుంచి మేము చాలా బిజీ ఉండే, ఇంకా అది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. ఇక్కడైతే పిల్లలు సతాయిస్తున్నారు నన్ను. సో అదనమాట. సో ఇంతటితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.